టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాసు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పండి. ఊహించినట్టుగానే స్పైడర్పై అంచనాలు ఆ విధంగా ఏర్పడ్డాయి అప్పుడు. అయితే 2017 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మహేష్ బాబు చేసిన మొదటి బైలింగ్యువల్ మూవీ ఇది. మురుగదాసు మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు. హరీష్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఎందుకో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఇదిలా ఉండగా స్పైడర్ రిలీజ్ అయ్యి 7 ఏళ్లు దాటింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలు బయటకు వచ్చాయి. దర్శకుడు ఏఆర్ మురుగదాసు ఒక్కటి సినిమా టైం నుండి మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో తమిళంలో ఫుల్ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఒకానొక టైంలో తుపాకీ కథ మహేష్ బాబు కోసం రెడీ చేసుకున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ ఆ టైంలో మహేష్ బాబు వరుస సినిమాలకి కమిట్ అవ్వడం వల్ల మురుగదాస్కి ఓకే చెప్పలేకపోయాడు. తర్వాత విజయ్తో తుపాకీ చేసి సూపర్ హిట్ కొట్టాడు మురుగదాస్. ఇక రెండో విషయానికి వస్తే శ్రీమంతుడు సినిమా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారితో చేయాలి మహేష్ బాబు. కానీ కొన్ని కారణాల వల్ల అది మైత్రి మూవీ మేకర్స్ వారికి వెళ్ళింది. అలా వారికి మహేష్ ఓ సినిమా బాకీ పడ్డాడు. అదే ఈ సినిమా రూపంలో బయటకు వచ్చింది. ఇక 2016లో మురుగదాస్ స్పైడర్ కథని మహేష్ బాబుకి వినిపించారు. వెంటనే దానికి ఓకే చెప్పొచ్చాడు సూపర్ స్టార్. ఎస్వి ప్రసాద్తో పాటు రిలయన్స్ వారిని కూడా స్పైడర్ నిర్మాణంలో భాగస్వామిగా చేశాడు. అలా స్పైడర్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇక మరో అంశం విషయానికి వస్తే ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదట గుబురు గడ్డం పెంచాడు. లుక్ రివీల్ కాకూడదని భావించి విదేశాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. ఆ టైంలో కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. తరువాత వాటిని మహేష్ టీం డిలీట్ చేయడం జరిగింది. అయితే లుక్ టెస్ట్ చేశాక చిట్ అవ్వలేదని మళ్ళీ మార్చారు. ఇక ఇంకో విషయానికి వస్తే స్పైడర్లో హీరోయిన్గా ముందు బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ఎంపిక చేసుకున్నారు. ఆమెకు తెలుగు క్లాసెస్ కూడా చెప్పించారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రకుల్ ప్రీతి సింగ్ని ఫైనల్ చేశారు. ఇక ఇంకో విషయానికి వస్తే స్పైడర్ని ముందు ద్విభాషా చిత్రంగా ప్రారంభించారు. అయితే తమిళంలో మహేష్ను లాంచ్ చేసే ఉద్దేశంతో మురుగదాస్ కథలో మార్పులు చేశారు. ఈ క్రమంలో తెలుగు నేటివిటీ లోపించింది. ఇక మరో విషయానికి వస్తే స్పైడర్ తెలుగు తమిళ వెర్షన్లను గమనిస్తే ప్రియదర్శి ఆర్జే బాలాజీ రోల్స్ స్వాప్ అవుతాయి. ఇక తమిళ వెర్షన్కి మహేష్ బాబు ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇక స్పైడర్కి విలన్ రోల్ కోసం ముందుగా మాధవన్ అరవింద్ స్వామిలను అనుకున్నారు. కానీ ఫైనల్గా ఎస్జే సూర్యని ఫైనల్ చేశారు. ఇక స్పైడర్కి 125 కోట్ల బడ్జెట్ పెట్టారు. మహేష్ బాబు స్టార్డమ్ వల్ల బిజినెస్ బాగా జరిగింది. అయితే ఫ్లాప్ టాక్ రావడం వల్ల సగానికి సగం నష్టపోయింది.